ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః, మునిభ్యో నమః, ఋషిభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. మరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు అన్నమాట. మరి ఈరోజు మనం 43వ అధ్యాయంలోకి వచ్చేసాం. చతుర్థ స్కందం. ధ్రువుడి యొక్క ధ్రువోపాఖ్యానం అంటారు. ధ్రువ చరిత్ర, ధ్రువోపాఖ్యానం అని కూడా దీనికి పేర్లు. సరే, ధ్రువుడు గొప్ప తపస్సు చేశాడు, ఇంటికి వచ్చాడు. ఆయన స్వాగత సత్కారాలు పలికారు, ఆయనకి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఆ ఉత్తానపాదుడు రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళాడు, విష్ణులోకాన్ని పొందాడు. సరే, ఇప్పుడు మన ధ్రువుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ధ్రువుడు శింసుమారుడు ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు భ్రమి. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి వత్సరుడు, కల్పుడు అని ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఇద్దరు పుత్రులు కలిగారు. సరే, బలశాలైనటువంటి ధ్రువుడికి వాయువు యొక్క పుత్రిక అయినటువంటి ఇలా అనే ఆమెను కూడా అతను భార్యగా స్వీకరించాడు. ఇతని వల్ల ఇలకి ఉత్కలుడు అనే కుమారుడు, అలాగే ఒక కన్యారత్నం కూడా జన్మించారు. ఇలా మొత్తం మీద కల్పుడు, వత్సరుడు, అలాగే ఉత్కలుడు అనే మొత్తం ముగ్గురు కుమారులు, ఒక అమ్మాయి. ఈ ముగ్గురు పుత్రులతో, అమ్మాయితో రాజ్యాన్ని పరిపాలిస్తూ చాలా సుఖంగా ఉన్నాడు. ఇతను సోదరుడైన ఉత్తముడు ఉన్నాడు. ఈ ఉత్తముడు ఏం చేశాడు అంటే వేటకి బయలుదేరాడు. ఇక్కడ ఒక్క శ్లోకం. ప్రజాపతే దుహితరం శింసుమారస్య వై ధ్రువ ఉపమేయే భ్రమిన్నామ తత్సుతవు కల్పవత్సరవు అని. మనమే అదే అనుకున్నదే. ధ్రువుడు అనేటువంటి శింసుమారుడు ప్రజాపతి యొక్క కుమార్తెను ఈయన భ్రమి అనే ఆమెను వివాహం చేసుకున్నాడని చెప్పాం. ఈ సోదరుడైనటువంటి ఉత్తముడు ఏం చేశాడయ్యా అంటే ఆయన వివాహం చేసుకోవడానికి ముందర ఇంకా వివాహం చేసుకోలేదు, కానీ అరణ్యాన్ని చేరాడు. అరణ్యం చేరేటప్పటికి అక్కడ వేటకి వెళ్ళేటప్పటికీ అక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళేటప్పటికి అక్కడ బలశాలైనటువంటి ఒక యక్షుడి యొక్క చేతిలో ఆ ఉత్తముడు మరణించాడు. సోదరుడు అన్నమాట. ధ్రువుడి యొక్క సోదరుడు ఉత్తముడు హిమాలయ పర్వతాల్లో ఒక యక్షుడి చేతిలో అతను మరణం జరిగింది. మరణం జరిగేటప్పటికీ అతని తల్లి అయినటువంటి సురుచి కూడా బాధతో, మరి పుత్రుడు మరణించాడు కదంటే పుత్రుడి ఎందుకు ప్రేమ సురుచికి చాలా ఎక్కువ. ఆ పుత్రుడు ఎప్పుడైతే మరణించాడో ఆమె కూడా మరణాన్ని పొందింది. ఈ వార్త తెలిసినటువంటి ధ్రువుడికి చాలా కోపం వచ్చింది. మన సోదరుడు ఉత్తముడిని ఒక యక్షుడు చంపుతాడా అని చాలా కోపం వచ్చి అతడు ఏం చేశాడు, తమ్ముడు వధించేటటువంటి విషయం తెలుసుకుని కోపాన్ని చెంది ఒక శ్రేష్టమైన రథం
జయమును చేకూర్చుని ఒక శ్రేష్టమైన రథాన్ని అధిరోహించి అలకాపురి మీదకి దండెత్తడానికి వెళ్ళాడు. అలకాపురి నగరం అన్నమాట. ఆ హిమాలయ పర్వతాల సమీపంలో ఉన్న అలకాపురి నగరానికి వెళ్ళి దండెత్తడానికి వెళ్ళేటప్పటికీ ముందర అక్కడ ఒక యుద్ధ మర్యాద ఉంటుంది. యుద్ధానికి వెళ్ళిపోయింటే గవగా అలకాపురిలోకి వెళ్ళిపోయి అందరినీ సంహరించడం కాదు. అలకాపురికి ముందర ఇంకా ఆ పురి రాకుండానే ఆయన యొక్క శంఖాన్ని శంఖధ్వని చేశారు. ఆ శంఖధ్వని దశ దిశలా కూడా వ్యాపించింది. ఆ ధ్వని సోకినంతనే ఆ యక్షవనితులందరూ కూడా భయపడిపోయారు. ఆ యక్షయోధులు ఏం చేశారు, ఆ భీకర శంఖధ్వనిని సహించలేక వెంటనే వారు ఏం చేశారంటే అనేకమైన శస్త్రాస్త్రాలు తీసుకుని నగరానికి వెలుపలకు వచ్చి ధ్రువుడితో యుద్ధం చేయడం ప్రారంభం చేశారు. యుద్ధం అలా సాగుతూనే ఉంది. బాణ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు. ధ్రువుడు ఒక్కడు, పెద్దగా సైన్యం ఏమీ లేదు. కానీ అలకాపురి వారి యక్షులు చాలా వేల మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ధ్రువుడు ఎదుర్కొనేటువంటి యక్షులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 135,000 మంది ఉన్నారు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళంతా ఖడ్గాలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు, బల్లాలు, కత్తులు, బుసుండి మొదలుగా కలిగిన ఆయుధాలు, విచిత్రమైనటువంటి ఆయుధాలన్నీ తీసుకుని ఆ యొక్క ధ్రువుడి మీద యుద్ధం చేయడానికి యక్షులందరూ కూడా 130,000 మంది ఒక్కసారి దూకారు. అప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ ఆ 130,000 మంది ఆయుధాలు వేసేటప్పటికి ధ్రువుడు కనపడలేదు. ఆయుధాలతో నిండిపోయింది ఆకాశం అంతా. ఏమిటి ఏమైపోయాడు, ధ్రువుడు చనిపోయాడా అని అనుకుంటూ ఉన్నారు. అంతే కదండి, ఇలా మొత్తం అంతా మొత్తం అంతా ఆయుధాలు పడిపోయి ఇంకేమిటాడు ధ్రువుడారా? పొగ మంచులోంచి సూర్యుడు బయటకు కనబడినట్లుగా ఆయుధాల మధ్యలోంచి మా ధ్రువుడు బయటకు వచ్చాడు. ఇలా బయటకు వచ్చి ఏమి చేయాలో అర్థం అవ్వకుండా అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే ఏమిటయ్యా, హతావశిష్ట ఇతరేరణాజిరాత్ రక్షోగణ క్షత్రియ పర్యసాయకై ప్రాయోపవివృష్ణ వయువా విదుద్రువు మృగేంద్ర విక్రీడతయూథపాయవా. శివం వచ్చి ఏనుగుల గుంపుని ఎలా చెదరగొడితే ఎలా పారిపోతారో ఈ యొక్క ధ్రువుడి యొక్క బాణ పరంపరకి ఆ యక్షులందరూ ఇన్ని 130,000 మంది కూడా అలా చల్లా చెదురైపోయారట. సింహం వచ్చేప్పటికి ఏం చేస్తాయి, ఏనుగులు గబగబగా పారిపోతాయి. అలా పారిపోయినట్లు పారిపోయి అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేయాలా అని అనుకుంటున్నాడు. పాపం యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళంతా యక్షులంతా పారిపోతున్నారు. పారిపోతూ సరే ఒక్కసారికి ఆయనకు ఒక చిన్న సందేహం కలిగింది. నలుదిక్కులా ఒక దుమ్ములా లేచిందట. ఏమిటి అర్థం అవ్వలేదు. అందరూ పారిపోయారు, ఇంకా యక్షులు ఎవరు కనపట్టలేదు. కానీ ఆ మిరుమిట్లు గొలిపేటువంటి పిడుగుపాటు మేఘగర్జనలు అన్ని దిక్కులు కూడా వ్యాపించిపోయాయి. పుణ్యపురుష, ఆకాశం నుండి రక్తం కారడం ప్రారంభిస్తుంది. ఏమిటి, ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు ధ్రువుడు యక్షులతో, కానీ ఆకాశం నుంచి రక్తం కారుతోంది. అలాగే చీము, కొవ్వు, ఇలా ముందు భాగంలో ధ్రువుడికి ముందు భాగంలో లెక్కలేనన్ని మొండాలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఆకాశంలోంచి ఒక మహాపర్వతంలా కనపడింది. అన్ని దిశలు ఎందు గదలు, ఆయుధాలు, శిలావర్షం, రాళ్లతో వర్షం కురిసేస్తోంది. ఇలాగా ఇదంతా మాయ అన్నమాట. యక్షుల యొక్క మాయ, రాక్షసుల యొక్క మాయ. మామూలుగా ధైర్యంగా ఎదురుకుండా యుద్ధం చేయట్లేదు వాళ్ళు, ఇంకా మాయా యుద్ధం చేయడం ప్రారంభం చేశారు. సంహరించేటప్పటికీ ఈ లోపల ఒక ఆయన కనబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులంతా ఉన్నారు కదండి. ఏమిటి పాప ధ్రువుడు ఏమీ చేయలేకపోతున్నాడు, రాళ్ల వర్షం కురిసేస్తోంది, ఇలా చీము, రక్తము, మళ్ళీ మూత్రాలు. ఇంకేడు మాయ యుద్ధం అంటే ఇంకా భయంకరమైన యుద్ధం, అసహ్యకరమైన యుద్ధం. ధైర్యంగా యుద్ధం చేసేవాడు కాదు. అప్పుడు అక్కడ ఉన్న ఋషీశ్వరులంతా అన్నారు, ధ్రువుడు అంటే పరమ భాగవతోత్తముడు, విష్ణుమూర్తిని ఆరాధించినటువంటి మహానుభావుడు,
మరి ఇటువంటి వాడికి న్యాయం జరగాలి, వీళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి పాప ఋషీశ్వరులందరూ ఆశీర్వదించారు. ఇంకా ఆశీర్వదించేప్పటికి ఇంకా ధ్రువుడికి ఏం చేయాలో తెలియక అప్పుడు నారాయణాస్త్రం అనే ఒక అస్త్రాన్ని ఆయన కూర్చుని, ధ్రువుడు ముందర ఆచమనం చేయాలి. పెద్ద పెద్ద అస్త్రాలు చేసినప్పుడు పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రంగా ఉండడానికి శుభ్రంగా పవిత్రమైన ఆచమనం చేసి శ్రీమన్నారాయణ్ణి ధ్యానం చేసి తన ధనుస్సులో నారాయణాస్త్రాన్ని, నారాయణ మంత్రాన్ని చదివి ఆ దివ్యమైన నారాయణ యొక్క అస్త్రాన్ని వదిలిపెట్టాడు. ఎప్పుడైతే వదిలిపెట్టాడో దాని నుండి కొన్ని వేల బాణాలు వచ్చేసేసి అందరినీ సంహరిస్తూ ఉన్నాయి. యక్షవీరులంతా కూడా అలా చంపబడుతూ ఉన్నారు. యక్షులంతా చనిపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఇంక యుద్ధం ఆగేటట్టుగా లేదు. ఈ లోపల గబగబా ఒక మాట వినబడింది. ఆయన స్వయంభువ మనువు అన్నమాట. ఈ దృశ్యాన్ని చూశాడు. ఏమిటిది? యుద్ధం ఆగేటట్లేదు. దివ్యమైన నారాయణాస్త్రాన్ని సంధించాడు. ఈ సంధించేప్పుడు చాలామంది సంహరించబడిపోతుంటే ఆయన ఒక్కసారి ఆ స్వయంభువ మనువు ధ్రువుడికి ప్రత్యక్షమయ్యాడు. ఇటువంటి మారణకాండాన్ని చూసినటువంటి స్వయంభువ మనువు ధ్రువుడిని చూసి అంటున్నాడు, నా అస్మత్కులోచితం తాత. తాత అంటే పిల్లవాడా అని అర్థం, అంతేగాని తండ్రి అని అర్థం కాదు, నాయనా అని అర్థం. నా అస్మత్కులోచితం, ఇది మనకి కులానికి తగినటువంటిది కాదు నాయన. కర్మ ఏతత్ సద్విగర్హితం, ఈ పని ఉన్నదే, ఈ నారాయణాస్త్రాన్ని లేకపోతే యుద్ధం చేయడమో, ఇది మన కులానికి తగినటువంటిది కాదు నాయన. వధో యదుపదేవానాం ఆరబ్ధస్థై కృతైన సాం. యుద్ధం చేసేటప్పుడు చాలామంది నిర్దోషులు కూడా సంహరించబడతారు. ఒక్కడెవడో వచ్చి వీడి తమ్ముడిని సంహరించినందుకు ఇంతమంది యక్షుల్ని ధ్రువుడు సంహరిస్తున్నాడు. ఇది న్యాయమా? నీ తమ్ముడైనటువంటి ఉత్తముడు యందు నీకు ప్రేమ ఉండడం సహజమే. నీ తమ్ముడిని చంపినవాడు తప్పు నిజమే. కానీ తప్పు లేనటువంటి యక్షులందరినీ నువ్వు సంహరిస్తున్నావు, పైగా ఎక్కువ మందిని హతమారుస్తున్నావు. ఇలా ఒకళ్ళు ఎవరు చంపుకుంటారు నాయనా చెప్పు? నాయం మార్గో హి సాధూనాం ఋషికేశానువర్తినాం యదాత్మానం పరాగృహ్య పశువద్భూత వైశసం. ఒక పశువు పశువులన్నీ చంపుకుంటూ ఉంటాయి. దేహాభిమానంతో చంపుకుంటూ ఉంటాయి. దేహం మీద అభిమానం, అహంకారం, గర్వం. వాడు నన్ను కొట్టాడు కానీ నేను వాడిని కొట్టాలి, వాడు నా తమ్ముడు చంపాడు కానీ నేను వాడిని తమ్ముడు చంపాలి. ఇలాగా చంపుకోవడం అనేది ఎవరు చేస్తారు? దేహాభిమానం కలిగినటువంటి పశువులు చేస్తాయి. నాయం మార్గో హి సాధూనాం, సాధువుల యొక్క మార్గమా ఇది. ఋషికేశానువర్తినాం, నారాయణుడి యొక్క భక్తులైన మనకి ఇదా. సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాన్ ఆరాధ్యాప దురారాధ్యం విష్ణోత్తత్పరమం పదం. ఏంటాయన, నువ్వు చిన్నప్పుడే విష్ణుమూర్తిని పూజించావు. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం నీకు కలిగింది. నీకు పరంధామ, ఉత్తమమైనటువంటి ధామాన్ని నువ్వు పొందేటువంటి యోగం నీకున్నది. అటువంటి మహానుభావుడు అవివేకంతో యుద్ధం చేసి నిరపరాధులైనటువంటి వీళ్ళందరినీ సంహరించడం న్యాయమా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, ఏవం ప్రవర్తతే సర్గ స్థితి సంశయమేవ చ గుణవత్యతి కరాద్రాజన్ మాయయా పరమాత్మనః. ఇంకొక మాట చెప్పాడు, నీవు శ్రీహరి సకల ప్రాణులకి ఆశ్రమైన వాడు. ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడమే కష్టం. అటువంటి స్వామిని నువ్వు చిన్న బాలుడివై మునులకు అసాధ్యమైనటువంటి దానికి ఎన్నో జన్మల నుంచి ప్రయత్నము చేసినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం అసాధ్యం. అలా అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకుని శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందావు. నీకు ఎంతో దయ ఉండాలి, కనికరం ఉండాలి.
ప్రసన్నుడు చేసుకున్నటువంటి నీవు ఇలా చేయడం న్యాయమా? ఇటువంటి యుద్ధం చేయడం న్యాయమా? ధ్రువా, ఏమిటనుకున్నావయ్యా? ఒక్క మాట చెప్తాను. సరే, ఇప్పుడు జరిగింది. యుద్ధం చేసేది, చేయించేది, సంహరించేది, సృష్టించేది అంతా పరమాత్మే, మనమేమి కాదు. నీ తమ్ముడిని చంపేశారు, ఆ చంపింది కూడా పరమాత్మే చంపించాడు. నీ తమ్ముడిని సృష్టించింది కూడా పరమాత్మే. ఈ సమస్తమైన లోకాన్ని సృష్టించింది పరమాత్మ. సమస్తమైన లోకంలో ఉన్నటువంటి జనుల్ని సంహరించేది పరమాత్మ. సమస్తమైన జనులను రక్షించేది పరమాత్మే. ఇంకా నువ్వు నేను అనుకుంటే ఏమిటి? ఈ శరీరం, ఈ దేహం ఏమిటి? ఆత్మ వేరు, దేహం వేరు కదా. ఆత్మాభిమానం ఉండాలి కానీ దేహాభిమానం ఉండడం ఏమిటి? అలాగా స్థితి, సృష్టి, రక్షణ. స్థితి అంటే రక్షణ, అలాగే సృష్టించడం, ప్రళయం, ఇవన్నీ కూడా స్వామి చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ నిర్గుణుడయ్యా. సృష్టి స్థితుల యందు విషయం ఆయన నిమిత్త మాత్రుడి సాక్షిభూతగా ఉంటాడు. అయస్కాంతం పెట్టాం, దాని ఇనపరజన దాని పక్కన చేరుతుంది. మళ్ళా ఇనపరజన వేరు, అయస్కాంతం వేరు. అలాగే ఆ స్వామిలో ఇవందరూ లీనమైపోతూ ఉంటారు, స్వామి నుంచి ఉద్భవిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు అంటే ఎవరనుకుంటున్నావయ్యా? కాలస్వరూప శక్తి అనేటువంటిది, ప్రకృతి యొక్క సత్వ రజో గుణములనేవి ఉంటాయి. ప్రకృతి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ కారణంగా ఈ జగత్తు సృష్టి, స్థితి, లయములు అని మూడు ఉంటాయి. సృష్టి సత్వగుణము, రజోగుణం చేత స్థితి, అలాగే తమోగుణం చేత లయములు, మొత్తం మీద ఈ మూడు గుణాలు ఉంటాయ్యా. అంచేత నువ్వు ఆ పరబ్రహ్మ యొక్క లీలలకి అతీతుడు కాదు. ఆ కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు సమస్త జనుల యొక్క ప్రాణాల్లో ఆయనే ఉంటాడు. ఈ ప్రాణులన్నిట్లో కూడా ఆయన ఉంటాడు. ఆయన శత్రువులు కానీ మిత్రులు కానీ ఏ బరువు ఉండరు. మనం గాలి పీల్చాలన్నా, గాలి వదలాలన్నా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం. అంచేత అవి తమ కర్మానుసారము, ఏ ప్రాణైనా వాళ్ళు చేసేటువంటి కర్మను బట్టే సుఖము, దుఃఖము అనేవి లభిస్తాయి. వారు మంచి పనులు చేశారనుకో సుఖాన్ని పొందుతారు. ఆ ప్రాణులు చెడు పనులు చేస్తే దుఃఖాన్ని పొందుతారు. సుఖ దుఃఖములు రెండూ వారి యొక్క కర్మానుసారం జరుగుతాయి. అంతేగాని పరమాత్మ విధిస్తాడు వాడు సుఖ దుఃఖాలను బట్టి. అంచేత ఆ పరమాత్మ మాత్రం స్వయంగా క్షయరహితుడై ఉంటాడు. ఆ సర్వేశ్వరుడు మన ఇంద్రియాలకు కానీ మరి ఏ ఇతర ప్రాణులకి కూడా ఆయన అందరివాడయ్యా. ఓ ధ్రువకుమారా, వాస్తవంగా నీ తమ్ముడు మృతికి కుబేరుడు అనుచరులు కారణమని అనుకుంటున్నావు. జనన మరణాలకి ఎవ్వరూ కారణం కాదు, స్వామే కారణం. అంచేత స్వామి యొక్క విధానాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. నేను, నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. అహంకారం లేనివాడు ఉండాలి, గుణములతో ఉండాలి, దయా దాక్షిణ్యం కలిగి ఉండాలి, సర్వప్రాణుల యందు సమభావం ఉండాలి, అందరి యందు ఉదార స్వభావము కలిగి ఉండాలి. ఎలలా భగవంతుడి యందు మన యొక్క మనస్సుని నిలిపి ఉండాలి. ఆ నిర్మలమైన మనస్సుని శ్రీహరి యొక్క చరణాల వద్ద ఉంచాలి. ఆయన అద్వితీయుడు, శాశ్వతుడు, ఆయన పరమేశ్వరుడు. ఆ పరమాత్మను ఆధ్యాత్మికమైన దృష్టితో చూసి సాష్టాంగ యోగం ద్వారా నువ్వు ఏం చేసినా ఆ చేసిందంతా కూడా భగవదర్పణం చెయ్యాలి. ఆ భగవదర్పణం చేసినప్పుడు మాత్రమే స్వామి అనుగ్రహిస్తాడయ్యా. నువ్వేమనుకుంటున్నావు? నీ సోదరుణ్ణి యక్షులు సంహరించారని చెప్పి నువ్వు అవమానంతో వచ్చి వారితో యుద్ధం చేస్తున్నావు. చంపినది ఎవరు? చనిపోయింది ఎవరు? దేహం మాత్రమే, ఆత్మ కాదు. అంచేత నువ్వు ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి ఒక్కసారి ఆలోచించు, నీ మనస్సుతో ఆలోచించు. ఏది సత్యమో తెలుసుకో,
తెలుసుకొని నువ్వు ప్రవర్తించు నాయనా, బలం ఉన్నది కదా, నేను తెలివైన వాడిని అనుకోకు, లేకపోతే ఇంకోటి అనుకోకు, ఇవన్నీ కూడా మనకు కాదు, సదా పరమాత్మ యొక్క అనుగ్రహం మాత్రం మనకు ఉండాలని చెప్పాడు. ఈ విధంగా స్వయంభవ మనువు తన మనువుడైన ఉత్తానపాదుడి యొక్క పుత్రుడైనటువంటి యొక్క ధ్రువునికి అనేక విధాలుగా ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని, దేహము ప్రకృతి అనే దాన్ని, దేహాభిమానం వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేటువంటి దాన్ని, సత్వరజ తమో గుణాల్ని చక్కగా బోధించి అతని యొక్క మార్గాన్ని అతనికి ఉపదేశం చేసి నువ్వు వీటిపైన యుద్ధాన్ని మాను అన్నాడు. ఆయన మాట ప్రకారం అతడు యుద్ధాన్ని విరమించుకొని తన నగరానికి తిరిగి వెళ్ళబోయాడు. ఈ సమయంలో ఆయన ఏం చేశాడు తర్వాత ధ్రువుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ విధంగా స్వయంభవు మనువు యొక్క ఉపదేశానుసారం ధ్రువుడు యుద్ధాన్ని విరమించుకొని ఏది శరీరము, ఏది దేహము, ఏది ఆత్మ, పరమాత్మ అనేటువంటి పూర్వజన్మ కాదు, ఈ జన్మలోనే ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మరలా ఒక్కసారి తెలుసుకుని మళ్ళా తన జీవనాన్ని ఈ యొక్క లౌకిక వాంఛలను విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా అతను ఏ విధంగా మారాడు అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. మరి ఈ భాగవతాన్ని మీరు వింటూ 10 మందికి అందివలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా భాగవతం మీరు వింటూ ఇతరుల చేత వినిపిస్తే కూడా ఎంతో పుణ్యము. ఇది ముఖ్యంగా ఈ యొక్క భాగవతంలో చాలా అంటే ధ్రువోపాఖ్యానం వింటేట మన కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయన్నారు. ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయట. అది ఈ భాగవతంలో ప్రతి ఒక్క వివరణకి ధ్రువోపాఖ్యానం అంటే ధ్రువుడు ఎలా పుట్టాడు, ధ్రువుడు ఏ విధంగా తపస్సు చేశాడు, ఆయన ఏ విధంగా వరాలు పొందాడు, ఆయన ఏ విధంగా రాజ్యం పరిపాలించాడు, ఆయన అరణ్యానికి వెళ్ళాడు ఎందుకు, ఇప్పుడు అలకాపురిలో యుద్ధం చేయడానికి వెళ్ళాడా, నిజంగా కాదు, అలకాపురి యుద్ధానికి వెళ్ళినా స్వయంభవం మనం వచ్చి నీ యొక్క పద్ధతి వరే అబ్బాయి రాజ్యం చేస్తూ కూర్చుని ఈ యొక్క లౌకికమైన వాంఛలు కాదురా, ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళా నువ్వు ఆధ్యాత్మికమైన పరంధామ వైపు మళ్ళాలనేటువంటి ఇతవని స్వయంభవం మనవు ఇతనికి ఉపదేశం చేయడం, ఆ ఉపదేశం పొందడానికి నిజంగా ఇతను యుద్ధానికి వెళ్ళాడని మన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విధంగా ఆ ధ్రువుడి యొక్క చరిత్ర వింటే చాలట సమస్తమైన పాపాలు తొలగుతాయన్నారు. ఈ ఫలశ్రుతి రేపు అధ్యాయంలో ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.